ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు ఉన్నవే కదా. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవ్వకపోవడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? డిఎంఎన్హెచ్ఓ గారికి లెటర్ రాసాము, ఆవిడ అందరికీ ఇమ్మని చెప్పింది. మరి ఇంకా సౌకర్యం కల్పిస్తున్నాము, అందరికీ ఇచ్చారు. మీరు కామన్ గా ప్రతి చోట రాస్తా ఉన్నారు. చెప్పండి, ఎఫ్ఐఆర్ చెప్పండి. అసలు మీరు ఫస్ట్ ఎయిడ్ కిట్ ముఖం చూసారా చూడలేదా? సార్ తీసుకున్నారా లేదా? తీసుకోలేదు. ఏపీఓ ఎందుకు తీసుకోలేదు? అప్పుడు ఎంపీడీఓ సోషల్ ఆడిట్ బృందం ఏదైతే చేసిందో, సోషల్ ఆడిట్ బృందం ఏం చేసిందో దాన్ని నేను గ్రామ సభ ఇక్కడ పబ్లిక్ ఆడిట్ హియరింగ్ లో ఏకీభవించి దానికి రికవరీ చేస్తాను. నాకున్న అధికారం ఇక్కడ ఇంతవరకే ఉన్నది. సో దాన్ని నేను రికవరీ చేస్తున్నాను. ఓకే, పని దగ్గర వసతులు కల్పించలేదు అనే దానికి మీరు ఇంకెవ్వరు అడగలేదు. లోకల్ సచివాలయంలో హెల్త్ సెంటర్లో వెళ్ళి అడిగితే కూడా ముందు చిన్న దెబ్బ తగిలితే ఏం కావాలి? టించరు, నొప్పి తగ్గడానికి పారాసిటమాల్ టాబ్లెట్, ఇలాంటివి మినిమం ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఇస్తుంది. అవి మీరు తీసుకొని ఖచ్చితంగా ఎఫ్ఏతో పాటుగా ఉండాలి. మెరిట్స్తో పాటుగా దీనికైతే వేరే ఎగ్జామ్షన్ కానీ ఏమీ ఉండదు. ఎక్కడ ఎఫ్ఏ ఉంటాడో, ఎక్కడ మెరిట్ ఉంటాడో వాళ్ళతో పాటుగా ఈ కిట్ అనేది ఉండాలి. రెండోది రోజ్గార్ దివస్ అనేటటువంటిది ఖచ్చితంగా చేయాలన్నమాట. అది ఎన్ఆర్జిఎస్ పుట్టుకలో ఉండేది ఆ పాయింట్. అది ఎందుకు? ఫర్ ద రైట్స్ ఆఫ్ ద వే సీకర్స్. కాబట్టి ఈ రెండు మటుకు దీంట్లో మళ్ళా చేంజెస్ ఏముండో ఖచ్చితంగా అందరూ కూడా నెక్స్ట్ వీక్ రోజ్గార్ దివస్ ఎంపీడీఓ గారు మీరు చేయించి లెటర్ ఇవ్వండి. ప్రతి శుక్రవారము ఖచ్చితంగా చేయించాలి. అది మ్యాండేటరీ. దాన్ని మళ్ళా సోషల్ ఆడిట్ వాళ్ళ టీం దగ్గర రాయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అది ఖచ్చితంగా చేయించాలి. ఎక్కడ చేయించాలి? పని ప్లేస్ లో చేయించవచ్చు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ చేయించవచ్చు. నువ్వే స్పెషల్ మీటింగ్ కూడా పర్లేదు. రెక్టిఫికేషన్ చేయగలిగిన వాటికి రెక్టిఫికేషన్ అనేది చేసి పంపిస్తారు. ముఖ్యంగా మొక్కలది రెక్టిఫికేషన్ అన్నారు, కాలువ కూడా రెక్టిఫికేషన్ అన్నారు. ఈ కాలువ ఏదైతే చెప్పామో అది వీళ్ళ సొంత ఎన్ఆర్జీఎస్ స్టాఫే తవ్విస్తారు. ఖచ్చితంగా ఆ రోజు అయితే డిమాండ్ చేయడానికి. థ్యాంక్ యూ. నెక్స్ట్ విలేజ్ స్టార్ట్ చేయండి. అలాగే ఎంపీడీఓకి చెప్పాను, ఎంపీడీఓ విడిగా రారు. మీరు వచ్చింది ఎలా తెలిసిందంటే మేడం ఆ రోజు గట్టిగా గొడవ చెప్పి 28వ తారీఖు మేడం గారు వస్తారు, మేడం గారు చెప్పో అంటేనే మీరు వచ్చిన సంగతి తెలిసిందండి. లేకపోతే ఎవరికి తెలియదు. ఓకే, ఎంపీడీఓ గారు తెలియజేస్తారండి. ఎంపీడీఓ గారికి చెప్తేనే వాళ్ళు తెలియజేస్తారు. ఇదో గమ్మున ఏమండి బాబు వినండి, కూర్చోండి. మీరే ఊరు కలపాలి. నేను ఒక మాట చెప్తున్నాను చూడండి. ఎన్ఆర్జిఎస్ లో సోషల్ ఆడిట్ వాళ్ళు చేసిన దాన్ని నేను రాగానే అడిగాను ఎవరున్నారు అని. నేను ఓపెన్ గానే మాట్లాడుతున్నాను. సోషల్ ఆడిట్ వాళ్ళు ఏం చేశారో దానికి ఇక్కడ ఇంతమందిని పిలిపిస్తే కొలతల్లో తేడా ఉంటే జేపీసీఓని అడుగుతున్నాను. వినమా, ఇంకేదైనా తేడా అయితే డిస్ట్రిక్ట్ విజిలెన్స్ ఆఫీసర్ని తీసుకొచ్చాను. ఇంకా బేసిక్ ఏదైనా ఉంటే ఇబ్బందులు ఉంటే తీసుకురావడానికి అబౌట్ పర్సన్ తీసుకొచ్చాను. సో నేను ప్రతి ఇష్యూ కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తే రాసుకున్నాను. అయితే ఇంతసేపు వల్ల నేను గమ్ముగా రాసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ పాటికి ఆల్రెడీ 2.5 గంటలు మీ దగ్గర కూర్చున్నా. ప్రతి పంచాయతీ కూడా డీటెయిల్ గానే మీకు చదివి వినిపిస్తాం. సో ఇక్కడ కొలతలు చట్టం ఏం చెప్తుంది అనేది దాంట్లో నిష్ణాతులైన వాళ్ళతోనే నేను మాట్లాడుతున్నాను. రెండోది మీరన్నది మండలం అంతా కూడా ఎక్కడైనా మొక్కలు వినండి, మొక్కలు చనిపోయి ఉంటే ఎంపీడీఓ గారిని ఫస్ట్ టైం ఎంపీడీఓ గారిని ఒక వారం లోపల రెక్టిఫికేషన్ చేయించి ఫొటోస్ పెట్టి రిపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాను. ఒకవేళ ఆవిడ ఆ విధంగా చేయలేకపోతే ఏం చేస్తారు? రికవరీ చేస్తారు.
ఎన్ఎస్ఎన్ మేనేజర్ కి రాస్తున్నాను. మొక్కలు నాటుతాము అని చెప్పిన వాళ్ళకి ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంపీడీఓ గారు కాబట్టి ఆవిడకి చెప్పాను ఇప్పటికి ఆల్రెడీ 1 వీక్ లోపల మొక్కలు నాటించి విత్ ఫోటోస్ మీరు ఎంజాయ్ చేసి రిపోర్ట్ చేయండి, లేదా రికవరీకి రాయండి అని ఆవిడకి చెప్పాను. ఓకేనా? ఓకే.